ఇవన్నీ ఎలా రివర్స్ అవుద్ది? దీన్ని రెజీమ్ రివెంజ్ అంటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద. ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు 20 ఏళ్ళ క్రితం నుంచి, అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆఫీసర్స్ న్యాచురల్గా కలుస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు, కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు, కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు. అట్లా స్టేజ్లు ఉంటాయి. అలాగా ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయులు గారు ఒకడు. ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం, ఎక్కడ ఉన్నారని అడగటం. ఈయనతో మంచి టచ్లో ఉంది. ఈయన ఇంటికి కూడా వెళ్ళాను. వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళ పిల్లలు బాగా తెలుసు. మన జంజాల గారు వియ్యంకుడు, సినిమా డైరెక్టర్ జంజాల గారు వియ్యంకుడు. నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా. జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 జిల్లాలకు ఎస్పీగా వేశారు. నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు. మెయిన్ రౌడీయిజము, ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు, నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు. రాజశేఖర రెడ్డి గారే ఇతన్ని, బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు. వాట్ మిస్టర్ అంజన్ అని పట్నం మొదమై గుర్తుండేవాడు. ఈయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి, నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా, ఏంటి ఇలా జోకేస్తున్నాడా ఏంటని. సరేలే అనుకుని, మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానులేండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే, నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే, ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి అంటే, ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాను. అప్పుడే ఎక్కడ వదులుతారు, ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే, అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదొచ్చినా మొన్నటి అది జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని ఏదో చేస్తారో సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా? లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదండి, వీడు సరైనడు కాదండి అని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు, జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసు వాడు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే, ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం, ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని, ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,35,000 కోట్ల రూపాయలు వాడి నెట్వర్త్, వాళ్ళ కంపెనీ వర్త్. వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసాడు. కేసు విత్డ్రా అయిందా లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇగో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పని చేయాలా అక్కర్లేదా? ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి
నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్పాం అంటే సార్ ఒక కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారులు కేడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపు వాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో. ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీగాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని? ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్య అని ఒక పిక్చర్. అందులో అంతే ఒక కేడీగాడ ఆ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసాడో అని పిలిచి అలా నాకు టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో వీడు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ఉంది అర్ధ సత్య. ఓంపురి యాక్ట్ చేశాడు, గోవింద్ నిహలాని. జరుగుతోంది అది. వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్ని. అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి అంటాడు. ఇంకా పెడతారు, ఇంకా కేసులు పెట్టడం చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారట. ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలు మనం ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జైలుకి పోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జైలుకి పోతుండేవాడు. లోపల హాయిగా ఉంటుందిరా అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం. ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చెల్లదు. వీడు వెళ్ళి చెప్తుంది, వాళ్ళు పోలీసులు చెప్పాలి, ఆవిడ లేదు. ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళి ఇస్తారు, బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు, ప్రాంతం పెట్టి. అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలట్టం ఏంటి? తేలని కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చినవాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ టార్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని, అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేశారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ వీళ్ళు సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊర్లో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత తక్కువ కారు ఆఫ్ చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో, కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు వదిలేదా వాళ్ళు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు? బోల్డ్ అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము. పలుకుబడి ఉన్నవాడు గనక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే మనం బతకగలమా? మనకేం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసినవాడు దొరుకుతూ ఉంటాడు.
వాడిని పట్టుకెళ్తుంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్లతో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలీదా? వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వాళ్ళతో ఫ్యామిలీతో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర. నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడి పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని కాపేసి ఆ వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట. ప్లేడర్ కుట్ర ఏంటి అసలు? ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి? ఖచ్చితంగా చెప్తున్నాను కదా, శపమానం గచ్చతి. అది వాళ్ళకి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కితే ఉన్న కంట్రోల్ అవుతారు. ఎవరి మీద? ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసిచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటామని. ఆయన గో హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నారు. డీజీపీని వదిలేశారు. ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి. సరే అంటే ఈ కేసు నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది మామూలు అసలు చాలా ఇదిగా ఏంటంటే మీరు వచ్చారు మా ఆవిడని వాళ్ళని పిల్లల్ని ఎవరిని రావద్దని చెప్పాను, మా ఫ్యామిలీ ఎవరో చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఏంటి బాబు? నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. అంటే రాజమండ్రికి తీసుకొస్తే అన్నారు. అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారన్నాడు. ఏముంది పర్లేదండి ఏసీ కారే కదా. ఏంటి సంగతి ఏంటంటే అది బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నాను. బెయిల్ వచ్చేస్తుందేమో నేను వచ్చేలోపు అనుకున్నాను. బెయిల్ ఏం రాదండి, ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు. ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు. గ్రూప్ 1 అదే నీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వ చెప్పాను కదా మీకు. 2 ఏళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు. ఎందుకంటే నేను 2006లో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డిఐజీగా ఉండేవాడు. ఆయన అరవిందరావు దగ్గర, అరవిందరావు గారు డీజీ, ఆంజనేయులు గారు డిఐజీ. ఈ కేసు ఆయనకు అప్పటి నుంచి తెలుసు. అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకోవడం. రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం. వాళ్ళకున్న స్నేహం అటువంటిది. సో దానివల్ల చేసి ఉండొచ్చు. దేనివల్ల చేసున్నా ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు, పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం ఇది చాలా పెద్ద డిబేట్కి వెళ్తుంది. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను, పెద్ద డిబేట్కి దారితీస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం. నాకు ఒక డీజీ గుర్తుంది, ఎవరో